Hello everybody and welcome to Excel videos. This is your friend Muhammad Qadir. ఈ రోజు చెప్పబోయే టాపిక్ వర్కింగ్ విత్ అడ్వాన్స్ ఫిల్టర్. ప్రీవియస్ సెషన్లో ఫిల్టర్స్ గురించి తెలుసుకున్నాం. సో సేమ్ డేటా యూజ్ చేసుకుంటూ అడ్వాన్స్ ఫిల్టర్ చేస్తున్నాం సో దట్ మీరు దానిలో ఉన్న డిఫరెన్స్ అనేది మీరు ఈజీగా తెలుసుకోగలరు. రైట్. సో అడ్వాన్స్ ఫిల్టర్ కావాల్సినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తామంటే ఉన్న డేటాబేస్ టైటిల్ హెడర్ రోల్స్ వేసేసి కాపీ చేసుకుంటాం. కాపీ చేసుకుని అవుట్ ఆఫ్ దిస్ రేంజ్ డేటాబేస్ బయట ఎక్కడొక చోట ఆ టైటిల్స్ని పేస్ట్ చేసుకుంటాం. రైట్. తర్వాత మీ క్రైటీరియా నథింగ్ బట్ క్రైటీరియా ఏం చెప్తున్నాం, మీకు ఏ టైప్ ఆఫ్ రిపోర్ట్ కావాలి, జెండర్ పైన రిపోర్ట్ కావాలా, డిపార్ట్మెంట్ పైన రిపోర్ట్ కావాలా, డెసిగ్నేషన్ వైజ్ రిపోర్ట్ కావాలా, డేట్ ఆఫ్ జాయినింగ్ పైన రిపోర్ట్ కావాలా, సాలరీ పైన రిపోర్ట్ కావాలా, మీ అవసరాన్ని బట్టి యూజ్ చేస్తాం మీ క్రైటీరియా. సపోజ్ నేను వచ్చేసి ఇక్కడ ఒక మెయిల్ పైన రిపోర్ట్ కావాలంటాను. జెండర్ ఎంతమంది మేల్స్ ఉన్నారు దీంట్లో, అవుట్ ఆఫ్ 25 మెంబర్స్ హౌ మెనీ మెంబర్స్ ఆర్ మేల్ క్యాండిడేట్స్ ఒక రిపోర్ట్ కావాలి. సో లెట్ us ఫాలో. డేటా ట్యాబ్కి వెళ్ళాను, అడ్వాన్స్కి వెళ్ళాను. అడ్వాన్స్లో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ద లిస్ట్ రేంజ్. లిస్ట్ రేంజ్ ఏమవుతుంది, నా లిస్ట్ రేంజ్ నా ఉన్న డేటాబేస్. సో డేటాబేస్ని సెలెక్ట్ చేసుకున్నాను. దిస్ ఈజ్ యువర్ డేటాబేస్. దెన్ నెక్స్ట్ వాట్ ఈస్ యువర్ క్రైటీరియా. క్రైటీరియా ఇస్ నథింగ్ బట్ దిస్ ఈజ్ మై క్రైటీరియా. ఉన్న టైటిల్స్లో నేను సెలెక్ట్ చేసిన హెడర్ రోస్లో నాకు ఫిల్టర్ చేయాల్సింది ఓన్లీ మెయిల్. ఇలా మనం అడ్వాన్స్ ఫిల్టర్లో చేసుకుంటాం. రైట్. దెన్ నెక్స్ట్ ఈ ఫిల్టర్లో వచ్చేసి యాక్షన్స్ ఇచ్చాడు. సో యాక్షన్స్ ఏమి ఉన్నాయి, ఫిల్టర్ ద లిస్ట్ ఇన్ ప్లేస్ అంటే విత్ ఇన్ ద డేటాబేస్ చేయాలా, అదర్వైజ్ కాపీ టు అనదర్ లొకేషన్ వేరే చోట పేస్ట్ చేయాలా. రైట్. విత్ ఇన్ ద రెస్ట్ ఆల్రెడీ మనం ప్రీవియస్ టాపిక్ ఫిల్టర్లో తెలుసుకున్నాం. లెట్ us go to కాపీ టు అనదర్ లొకేషన్. అనదర్ లొకేషన్ అంటే మీకు కావాల్సిన ప్లేస్లో మనం దీన్ని ప్లేస్ చేసుకోవచ్చు. నాకు వచ్చేసి ఇక్కడ కావాలి అన్నాను, ఎక్కడైనా ఇక్కడ చావచ్చు. జస్ట్ ఓకే అనండి చాలు, మీకు లిస్ట్ ఆఫ్ మెయిల్ ఎంప్లాయీస్ అన్నీ రావడం జరుగుతుంది. చూడండి ఎంతమంది మెయిల్కి ఉన్నారు, 18 మంది మెయిల్ క్యాండిడేట్స్ ఉన్నారు అవుట్ ఆఫ్ 25 మెంబర్స్. రైట్. సిమిలర్లీ ఇంకో రిపోర్ట్ జనరేట్ చేద్దాం. ఈ రిపోర్ట్లో ఏం చెప్తున్నానంటే లెట్ us go to అడ్వాన్స్డ్. అడ్వాన్స్లో ఫస్ట్ అయితే లిస్ట్ అయితే సెలెక్ట్ అయిపోయింది. సెకండ్ ఏం చెప్తున్నాం, క్రైటీరియా. ఈ క్రైటీరియా లెట్ us చేంజ్ ద క్రైటీరియా ఆల్సో. ఈ మొత్తం మెయిల్ క్యాండిడేట్స్లో డిపార్ట్మెంట్ నంబర్ 20లో ఎంతమంది పనిచేస్తున్నారో లెట్ us ఫైండ్ అవుట్. ఒక రిపోర్ట్ తీసుకున్నాను, 20 ఎంతమంది చేస్తున్నారు. ఫస్ట్ లిస్ట్ అయితే వచ్చేసింది. క్రైటీరియాకి వెళ్ళాను. క్రైటీరియా ఏం చెప్తున్నాం, దిస్ ఈజ్ మై క్రైటీరియా. రైట్. కాపీ టు లొకేషన్ ఏం చెప్తాం, లొకేషన్ కొంచెం మార్చేస్తాం. ఇక్కడ సపోజ్ లెట్ us ఐ వాంట్ టు గో విత్ హియర్. ఓకే. చూడండి 18 మెయిల్ క్యాండిడేట్స్లో ఎంతమంది డిపార్ట్మెంట్ నెంబర్ 20లో పనిచేస్తున్నారంటే 8 మెంబర్స్. ఇలా మనం అడ్వాన్స్ ఫిల్టర్ వాడుకోవచ్చు. దీనిలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్రైటీరియా మీరు ఏమేమి రిపోర్ట్ జనరేట్ చేయాలనుకుంటున్నారో మనం పక్కన తీసుకోవచ్చు దాన్ని ఈజీగా. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ అడ్వాన్స్ ఫిల్టర్. Hope you understand this session. Thank you very much. Until the next video.